శ్రీ బాల త్రిపురసుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. సో ఇప్పుడు ఉగాది వస్తుందండి. అయితే అది 19వ తేదీన 20వ తేదీన అన్న అనుమానం, సందేహాలు చాలా మందికి ఉన్నాయి. ఇక అదే విధంగా ఈ ఉగాది సమయంలో ఇల్లుని ఎప్పుడు శుభ్రపరచుకోవాలి, అదే విధంగా ఏ వస్తువులు కొనొచ్చు, ఏ వస్తువులు కొనకూడదు, సో వీటన్నిటి గురించి మనతో వివరించడానికి ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఉగాది ఫస్ట్ అందరికి కన్ఫ్యూజన్ 19, 20. ఓకే, ఈ డేట్ మీరు ఒక క్లారిటీ ఇచ్చినా కూడా అసలు ఇల్లుని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలన్నది చాలా మందికి సందేహం ఉంది. ఎందుకంటే 17 మంగళవారం, 18 అమావాస్య, ఇక కన్ఫ్యూజన్ 19, 20 పండుగ. అయితే ఈ ఎప్పుడు ఇల్లు అనేది శుభ్రం చేసుకోవాలి? ప్రధానంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ప్రధానంగా చాలా మందికి ఉన్నటువంటి సందేహం 19, 20 అని రావడానికి గల కారణం ఏంటంటే 19వ తారీఖు రోజున అమావాస్య ఉదయం 6:52 వరకు ఉంది. కాబట్టి సూర్యోదయానికి, అంటే మనకు ఒక మైండ్లో ఉన్నది ఏంటంటే సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా అది తిథి కింద లెక్క వేస్తాం. అంటే దేవతా పూజలకి సంబంధించి, నోములు, వ్రతాలకి సంబంధించిన విషయాల్లో కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు వ్రతం ఉంది, సంకష్టహర చతుర్థి వ్రతం ఉంది. చతుర్థి తిథి సాయంకాలం ప్రదోషకాల సమయానికి పూర్తిగా ఉన్నప్పుడే అది సంకష్టహర చతుర్థి, ఉదయం తది అయినప్పటికీ కూడా. అలాగే మాస శివరాత్రి కానీ మహాశివరాత్రి కానీ అమ్మ, రాత్రిపూట చతుర్దశి తిథి ఉన్నప్పుడే అది మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి అనేది మనం తెలుసుకుంటాం. ఉదయం పూట త్రయోదశి తిథి ఉన్నప్పటికీ కూడా. అలాగే ఈ అమావాస్యకి మధ్యాహ్నము పూర్తిగా అపరాహ్న కాలం సంపూర్ణంగా వ్యాప్తమై ఉన్నప్పుడే ఈ యొక్క అమావాస్యని అమావాస్యగా పరిగణించాలి. ఇది 18వ తారీఖు రోజున అమావాస్య వ్యాప్తమై ఉంది. సూర్యోదయానికి 2-3 ముహూర్తాల కాలం వరకు మాత్రమే ఈ సంబంధించినటువంటి అమావాస్య ఉంది. కాబట్టి తర్వాత పాడ్యమి వస్తుంది. మళ్ళీ 20వ తారీఖు రోజున తెల్లవారుజామున 4:51 పాడ్యమి వెళ్ళిపోతుంది. ఇక పాడ్యమి లేదు. చైత్రశుద్ధ పాడ్యమి ఉన్నటువంటి రోజే మనకు చైత్రమాసం ప్రారంభము, మనకు ఉగాది. కాబట్టి నిర్మోహమాటంగా 19వ తారీఖు రోజునే ఉగాది జరుపుకోవడం అనేటువంటిది శాస్త్ర సమ్మతము. ఇక మీరు అడిగినటువంటిది ప్రధానంగా 19 ఉగాది జరుపుకుంటే ముందు రోజు అమావాస్య, తర్వాత మంగళ శనివారాల్లో ఇల్లు తుడుచుకోము, మరి ఎప్పుడు చేసుకోవాలండి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు. దీనికి ప్రధానంగా మనకు ద్వాదశి గడియలు ఉదయం 8:51 వరకు సోమవారం వరకు ఉంది. తదనంతరం త్రయోదశి వస్తుంది. కాబట్టి త్రయోదశి తిథి సోమవారం ఉన్నటువంటి రోజున ఇంటికి సంబంధించినటువంటి గృహము, దేవతా పూజా మందిరాలన్నీ కూడా శుభ్రపరచుకోవాలి. అయితే వీక్షించే మన ప్రేక్షకుల్లో ఈ వీడియోని సోమ లేదా మంగళవారాలప్పుడు చూశారనుకోండి, అయ్యో మేము సోమవారం మిస్ అయిపోయాము, ఈ వీడియో మంగళవారం చూసాము, మరి ఎలా అండి, మరి ఇప్పుడు ఎప్పుడు మేము శుభ్రపరచుకోవాలి అని అంటే ఇంకా వేరే ప్రత్యామ్నాయ మార్గం లేదు. 6:52 తర్వాత 19వ తారీఖు రోజున అప్పుడు ఇల్లంతా దేవతా పూజా మందిరం శుభ్రపరచుకోవాలి. ఇది విధానం. ఇక శుభ్రపరచుకునేటువంటి విధానాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఏంటంటే ముఖ్యంగా ఇల్లంతా కూడాను ఎటువంటి మట్టి లేకుండా, ఇల్లు మొత్తం సోమవారం రోజున బూజు కానీ, అటకలు, అలాగే ఇంకా మొత్తము ఇంట్లో ఉన్నటువంటి కబ్బోర్డ్స్ కానీ, ముఖ్యంగా పూజా మందిరము, దేవతా విగ్రహాలు అన్నీ కూడా ఆ సోమవారం రోజున శుభ్రపరచుకోవాలమ్మా. ఎత్ర శుచి తత్ర దేవతాః, ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తారు. కాబట్టి చక్కగా అంతా శుభ్రపరచుకున్న తర్వాత ఉగాది రోజున కూడా మళ్ళీ, అనగా 19వ తారీఖు రోజున ఉదయం కూడా చక్కగా ఇల్లంతా మళ్ళీ ఒకసారి చీపురుతో పూర్తిగా ఊడ్చిన తర్వాత అప్పుడు చక్కటి ఒక పొడి బట్టతో మంచి నీటిలో కొన్ని ద్రవ్యాలు వేసుకోవాలి. దేవతా శక్తి ఆహ్వానం రావాలి కాబట్టి ఆ మంచి నీటిలో గళ్ళ ఉప్పు, పసుపు, జాజికాయ జాపత్రి పొడి, ఇలాచీ పొడి, పచ్చకర్పూరం పొడి, అలాగే గో అర్కము లేదా ఈ సంబంధించినటువంటి ఈ ఆవు మూత్రం, కొంత గోపంచకం అని అంటారు. తర్వాత గంగాజలం లేదా ఏదైనా మంచి నీరు, అనగా గోదావరి, కృష్ణా నీరైనా కొంత వేసిన తర్వాత అదంతా కలియబెడితే కరిగిపోతుంది. ఇక పొడి బట్టను అంతా దాంట్లో నాంచి తదనంతరం ఆ బట్టతో ఇల్లంతా గనక తుడుచుకుంటే ఆ ఇల్లంతా కూడా ఎలా ఉంటుందనంటే పూర్తిగా దేవతా శక్తితో ఉంటుంది. ఇక దేవతా శక్తి కొద్దో గొప్ప ఉన్నటువంటి నకారాత్మక శక్తి పోవాలి అని అంటే ఒక 10 గ్రాములు మైషాచి, అలాగే
20 గ్రాములు గుగ్గిలం, 50 గ్రాములు సాంబ్రాణి ఇవన్నీ వేసి అప్పుడు ఇల్లంతా ధూపం గనుక పెడితే ఆ ఇంట్లో నకారాత్మక శక్తి అంతా పోయి పూర్తిగా దేవతా శక్తి నిలయం. ఇక ఆ విధంగా చేసిన తర్వాతనమ్మ ఎలా ఉంటుందనంటే ఇల్లంతా కూడా ఏదో ఒక పవిత్రత, దేవాలయంలో ఉంటే ప్రవేశిస్తే ఎంత పవిత్రత ఉంటుందో మన ఇంట్లో అటువంటి పవిత్రత వస్తుంది. ఇక అప్పుడు మనం పూజాది కార్యక్రమాలు ఉగాది సంబంధించినటువంటిది విధానం అంతా మనం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇల్లు సంబంధించింది కావచ్చు, పూజా మందిరం కావచ్చు, మనం స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ దేవతా పూజకి సంబంధించినది తుడుచుకోవాలి. అందుగా ఉగాది రోజున స్నానం చేసి ఇవన్నీ మనం చేయాలి. ఇక ఈ సంబంధించినటువంటిది చాలా మంది ఉగాది పచ్చడి తీసుకుంటారు. దీనికి గల కారణం ఇందులో సైన్స్ దాగి ఉన్నటువంటిది ఏంటంటే ఈ ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి. ఆ రోజున తినేటువంటి పచ్చడిలో ప్రతి వ్యక్తికి కారం తగులుతుంది, పులుపు తగులుతుంది, తీపి తగులుతుంది, చేదు తగులుతుంది, వగరు తగులుతుంది. ఇలా షడ్రుచుల సమ్మేళనంతో కారం కూడా ఉంటుంది. షడ్రుచుల సమ్మేళనంతో ఉన్నటువంటి ఈ యొక్క పచ్చడి తినడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులన్నీ కూడాను క్రమబద్ధీకరించుతాయి. అంటే మన జీవితంలో పుట్టిన దార్భిత మరణించేంత వరకు మనకు ఏ రోగాలు వచ్చినా వాత పిత్త కఫ దోషాల వల్ల వస్తాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్ గా ఉంటే మనిషి 120 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో బతుకుతాడు. కాబట్టి ఈ త్రిదోషాలను తొలగించేటువంటిదే ఈ యొక్క సంబంధించినటువంటిది. కాబట్టి దీన్ని గుర్తు చేసుకుంటూ ఏ రుచి ఎక్కువ తిన్నా ప్రమాదమే. తీపి ఎక్కువ తింటే షుగరు వస్తుంది, కారం ఎక్కువగా తింటే బీపీ వస్తాయి, అలాగే వగరు ఇటువంటివి ఎక్కువగా తింటే నర వ్యవస్థ దెబ్బతింటుంది. కాబట్టి అన్ని రుచుల్ని సమానంగా తీసుకోవాలి. కాబట్టి ఆ విధంగా షడ్రుచుల్ని తీసుకోవాలి. అయితే ఉగాది పచ్చడి తీసుకునేటువంటి సంబంధించినటువంటి సమయం కూడా మనకు శాస్త్ర ప్రకారము వీలైతేనే మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఆచరించండి. ఇదే గ్యారంటీగా ఈ సమయంలోనే అని కాదు. కాకపోతే దీని సమయానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉందమ్మా. ఏంటంటే 9:37 వరకు దుర్ముహూర్తము అనేటువంటిది ఉంది. తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ లగ్నం అవుతుంది, 10 గంటల వరకు ఉంది. 9:40 నుంచి 10 గంటల లోపల ఈ సంబంధించినటువంటి వస్తువులు కొన్ని తెచ్చుకోవాలి. అంటే ఏమేం వస్తువులు తెచ్చుకోవాలి? ముఖ్యంగా ఉగాది రోజున మన జీవితాంతం కూడా ఈ సంవత్సరం అంతా శుభయోగంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, లక్ష్మీప్రదంగా ఉండాలి అనుకున్నప్పుడు ఆ గళ్ళ ఉప్పు, పసుపు, అలాగే గోమతి చక్రాలు, నక్షత్రం ఆకారం కలిగినటువంటి గవ్వలు, అలాగే ఈ సంబంధించినటువంటి ముత్యం మనం కొనుగోలు చేయవచ్చు. అలాగే వెండిని కొనుగోలు చేయవచ్చు. పాలుని ఇంట్లోకి ఆ సందర్భంగా పాలుని కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ విధమైనటువంటి పదార్థాలని ముఖ్యంగా చీపురు కట్టని కూడా మనం ఈ 9:40 నుంచి 10 గంటల లోపల, ఎందుకంటే ఆ సమయానికి శుక్రహోర ఉంటుంది. ఈ సమయంలో గనక మనం చేస్తే శుక్రుని అధిష్టాన దేవత లక్ష్మీదేవి, అట్టి శుక్రుడు లగ్నాధిపతి లాభస్థానంలో ఉంటాడు ముహూర్త లగ్నానికి. పైగా ఏకాదశార్క యోగం ఉంది, బుధాదిత్య యోగం కూడా ఉన్నటువంటి సందర్భం. కాబట్టి ఈ చెప్పిన వస్తువులన్నీ కూడా ఈ సందర్భంగా మనం కొనుగోలు చేసుకొని ఇంటికి కనుక తెచ్చుకొని ఉంటే ఇల్లంతా కూడాను లక్ష్మీప్రదమైనటువంటి జీవితాన్ని సుఖంగా పొందుతాం. కొనుగోలు చేయకూడని వస్తువులు కూడా మనకు తెలియకుండా మనం కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేస్తాము. కానీ ప్రత్యేకించి ఈసారి పండుగ రోజున సందర్భంగా కొనుగోలు చేయకూడని వస్తువులు కూడా ఉన్నాయమ్మా. ఇందులో ప్రధానంగా తీసుకురాకూడని వస్తువుల్లో ఇనుము సంబంధించిన చాలా మందికి సెంటిమెంట్ ఏంటంటే పండుగ కదా, కొత్త బండి. నిన్న కూడా మా సంబంధించిన ఆఫీస్కి కాల్ వచ్చింది, కొత్త బండి కొనుక్కోవాలి ఉగాది రోజున, ఎప్పుడు కొనుక్కురావాలండి, ఏ సమయంలో కొనుక్కోవాలని అడిగారు. ఇనుము సంబంధించిన వస్తువు బండి కాబట్టి ఉగాది రోజున మనం కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది. పింగాణి పాత్రలు, స్టీల్ పాత్రలు, అలాగే రాగి పాత్రలు, రాగి కుజుడికి సంకేతం. ఆ కుజగ్రహానికి సంబంధించిన వస్తువు కనుక ఇంట్లో ఉంటే నిత్యం గొడవలు అవుతాయి, కొనుక్కరాకూడదు. రాగి పాత్రలు కూడా కొనుక్కరాకూడదు. రాగి చెంబు, రాగి గ్లాసు ఇవన్నీ కూడా కొనుక్కరాకూడదు. అలాగే చాలా మంది ఆడవాళ్ళు షాపింగ్ చేస్తారు, ఈ రోజున పిన్నులు కూడా కొనుక్కొచ్చుకుంటారు. ఇటువంటివి తీసుకురాకూడదు. అందులో ఇనుము ఉంటుంది కదా, ఇనుము సంబంధించిన ప్లాస్టిక్ వస్తువులు ఏవి కూడా తీసుకురాకూడదు. ఇవన్నీ కూడా అంతేకాకుండా దానం ఇయ్యని వస్తువులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మన చేతి నుంచి ఎవరికి చీపురు కొనియకూడదు ఆ రోజున. అలాగే చాలా సంబంధించినటువంటివి ఉన్నాయమ్మా. అంటే లక్ష్మీప్రదమైన మన చేతి నుంచి ఎవరికి కూడా పాలు ఇవ్వడం కానీ, మనం ఐస్ క్రీమ్ తినిపించడం కానీ, ఇవన్నీ కూడా పాల సంబంధమైన ఉత్పత్తులు. అలాగే మనం ఎవరికైనా ఈ సంబంధించినటువంటివి తీపి పదార్థంగా మనం ఇవ్వకూడదు. కాకపోతే చేయదగినటువంటి పనులు ఏంటంటే అన్నదాన కార్యక్రమాలు విశేషంగా చేయొచ్చు, వస్త్రదానం చేయవచ్చు, ఇలా ఏదైనా కానీ దానం చేయవచ్చు. కానీ పాల సంబంధమైనటువంటి ఉత్పత్తులు, లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు మన చేతి నుంచి డబ్బు అప్పుగా ఇవ్వడం కానీ, మన చేతి నుంచి డబ్బు ఇదిగో తీసుకో కొనుక్కో అని చెప్పి ఇవ్వడం కానీ ఇవ్వకూడదు. ఆ ఒక్కరోజే
ఓకే. దానం చేయదలిస్తే వస్తు రూపేణ దానం చేయండి, ఆహార రూపేణ దానం చేయండి. అది బాగా మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఉగాది పచ్చడి ఏ సమయంలో తింటే మనకు మంచి జరుగుతుంది? మిథున లగ్నం అనేటువంటిది ఉందమ్మా. 11 గంటల 15 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంది కాబట్టి 11 గంటల 15 నిమిషాల నుంచి 12 గంటల లోపల ఆ సంబంధించినటువంటి చంద్రహోర ఉంటుంది. పైగా మిథున లగ్నం అయి ఉంటుంది, లగ్నంలో గురువు ఉంటాడు. కాబట్టి ఈ సందర్భంగా వీక్షించేటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ సంబంధించినటువంటి 11 నుంచి 12 లోపల ఉగాది పచ్చడి కనుక ఫోన్ చేస్తే చాలా మంచిది. నవగ్రహాలకు అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున అందరూ కూడా తలంటు స్నానం ఆచరించి చక్కగా శుభ్రమైనటువంటి వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించాలి. భార్య పిల్లల మీద, భర్త పిల్లల మీద ఎప్పుడు కూడా కోప్పడకూడదు. పెద్దవాళ్ళ, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీర్వచనం తీసుకోవాలి, గురువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ప్రధానంగా సాయంకాలం దేవాలయానికి చేరుకొని ఏదో జనవరి 1 రాగానే అందరూ క్యూలు కట్టేసేస్తారు. అది కాదు మన సాంప్రదాయం. ఉగాది మన సాంప్రదాయం కాబట్టి ఈ ఉగాది రోజున ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఆ దేవాలయాన్ని, ఇష్ట దేవాలయాన్ని, ఈశ్వరుడి కానీ విష్ణు దేవాలయాన్ని కానీ ఖచ్చితంగా సందర్శించాల్సిన దేవాలయం ఏదంటే ఈ యొక్క లలిత నవరాత్రులు అంటారు. లలిత అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా లలిత అమ్మవారి దేవాలయం, రాజరాజేశ్వరి కానీ, దుర్గా అమ్మవారి దేవాలయం కానీ ఖచ్చితంగా ఈ రోజున సందర్శించాలి. గణపతికి పూజ చేయించుకొని అర్చన చేయించుకోవాలి. వీలైతే పంచాంగ శ్రవణాన్ని పాటించాలి. ముఖ్యంగా దేవాలయంలో ఉన్నటువంటి రావి వేప చెట్టు కలిసినటువంటి ప్రదేశం చుట్టూ అయినా ప్రదక్షిణలు చేయాలి. వేప చెట్టు దగ్గర మొదలుకి నమస్కారం చేసుకోవాలి. లేదా ఎక్కడైనా వేప చెట్టు ఉన్నా ఆ వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఆ రోజున ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ముఖ్యంగా నువ్వుల నూనె కూడా ఈ రోజున కొనకూడదు. ఇలాంటి విషయాలన్నీ జాగ్రత్త పెట్టుకొని మనం ఉన్నట్లయితే ఉగాది పండుగ రోజున మనం చేసిన పని వల్ల ఈ సంవత్సరం అంతా ఆనందంగా జీవిస్తామని చెప్పవచ్చు. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.